టీడీపీ జనసేన పొత్తు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అవసరం అయితే భుజం మీద చేస్తాడు. అవసరం తీరిన తర్వాత రాళ్ళేస్తాడు మీద. ఇది ఎప్పుడో తెలుసు నాకు. జనసేనని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుని వాళ్ళకి ఏదో 10-15 ఇద్దాం అనుకున్నారు. కాకపోతే జనసేన వాళ్ళు 50 సీట్లు 60 సీట్లు ఎంపీ 70 సీట్లు 7 ఎంపీ సీట్లు అడిగినేసరికి పొత్తు లేదని ఉన్న డ్రామా ఆడుతున్నారు అంతే. తర్వాత జనసేన వాళ్ళు కూడా మామూలుగా పొత్తు ఉంటే వీళ్ళు మేము గెలుస్తాము 160 సీట్లు వస్తాయి పక్కాగా అని చెప్పేసి ఎప్పుడో చెప్పాడు అచ్చెన్నాయుడు. పొత్తు ధర్మం పాటించట్లేదని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అది ఎప్పుడో తెలుసుగా సంగతి. ఆయన పొత్తు ధర్మం ఎప్పుడు పాటించడు. వాళ్ళిద్దరు పొట్టు పెట్టుకున్నా ఇద్దరు వెళ్ళి ఒకేసారి ఇద్దరు కలిసి వెళ్ళినా ఎలక్షన్లోకి కంపల్సరీ జనసేన నాయకుడిని పవన్ కళ్యాణ్ని అసలు గెలవనీయకోకుండా గెలిస్తే తలకా నొప్పిని గెలవనీయకోకుండానే ప్లాన్ చేసుకుని ఓడిస్తారు అతన్ని. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలవడానికే కదా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. మరి సీట్లు ఎందుకు ఇవ్వట్లేదు అంటారు. అందుకనే ఇప్పుడు అతను గెలవడని తెలుసు. మామూలుగా వీళ్ళు అధికారం కోసం అతనితో పొట్టు పెట్టుకుని పైకి రావాలని, అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని ఆ పొత్తు నాటకం ఆడుతున్నారు. అది అయ్యే పని కాదు, అవ్వదు. పవన్ కళ్యాణ్ మరి టీడీపీకి వద్దని మళ్ళీ బీజేపీలోకి వెళ్దామనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తుంది. ఇది ఎప్పుడో సంవత్సరం క్రితం చెప్పాను మా వాళ్ళందరికీ. అది అవన పని. ఒక పక్క ఇక్కడ ఢిల్లీలోనే బీజేపీ, ఆంధ్రలో టీడీపీ. పవన్ కళ్యాణ్ అతను స్వయంగా నిలబడిన బలం పెరిగేది. ఉండా బలం కూడా చెడగొట్టుకున్నాడు. ఇటుకు గంతేసి అటుకు గంతేసి. పొత్తులో ప్రకంగానే టీడీపీ జనసేన నేతలను ప్రకటించాలి, కానీ చంద్రబాబు నాయుడు విడిగానే ప్రకటించేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఎంతవరకు వాడుకోవాలని చూశాడు. వెనకాల ఈ కాపు నాయకులు, జనసేన నాయకులు ప్రెజర్ వల్ల, ఒత్తిడి వల్ల వద్దనుకుని వెనక తగ్గారు. జనసేన అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు కదా. 175 నియోజకవర్గాల్లో 175 ఇన్ఛార్జీలు ఉన్నారు. ఆ నియోజకవర్గాలు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ అన్యాయం అవుతారు ఇప్పుడు ఈ పొత్తు పెట్టుకుంటే. అందుకని అటు తెలుగుదేశానికి తలనొప్పి తగ్గదు, జనసేనకి తలనొప్పి తగ్గదు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారంటారా టీడీపీకి చెప్పి? అంతే ఇక మరి ఇప్పుడు టీడీపీకి వద్దనుకుని బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు. వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు ఏంటంటే ఎంత కొంత బలం పెరుగుద్ది, దాని మీద మనం కలిసి వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా చూస్తున్నారు. టీడీపీకి ఇంకా పవన్ కళ్యాణ్ బాగా చెప్తారంటారా? అదే ఇప్పుడు అదంతా 3 రోజుల నుంచి డ్రామా నడుస్తుంది. మరి ఎంతవరకు ఏంటో. ఈయన వద్దని ఆయన ఇన్ని సీట్లు ఇస్తే 70 సీట్లు ఇస్తే ఆయన అంటున్నాడు. నేను అన్నేమో 23 ఇస్తాను అంటున్నాడు. ఆ 23 అయితే నాకు వద్దు, ఎంపీ సీట్లు 7 కావాలి, 2 సీట్లు ఎంపీ సీట్లు వద్దు అంటున్నాడు. అందుకని అతను గట్టిగానే ఉన్నాడు. పొత్తు ఉండాలి. పవన్ కళ్యాణ్కి ఉండేది ఏముంది, ఆ బీజేపీతోనే వెళ్ళలేక, ఆ బీజేపీతోనే కలుపుకుని వెళ్ళాలి. లేదంటే ఒంటరిగానైనా అతను వెళ్తా నిర్ణయించుకున్నాడుగా. బీజేపీ వచ్చినా రాకపోయినా ఈయన మిత్రపక్షం అని వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారుగా. అందుకే ఢిల్లీలోనే మిత్రపక్షం. పొత్తులు లేకుండా సింగిల్గా వస్తారంటారా పవన్ కళ్యాణ్ గారు? ఏమి రారు, ఎక్కడికి రారు. ఆయన ఈ అట్లాగా పొత్తులతోనే వస్తాను గెలుస్తాను. ఇప్పుడు సింగిల్గా చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల హిస్టరీలో ఎప్పుడు సింగిల్గా లేదు. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా మొన్న ఈ ఎలక్షన్ కన్నా మొన్న బలం పెరిగింది, పర్సంటేజ్ పెరిగింది, ఓటింగ్ పెరిగిందని సింగిల్గా ఇది చేసినా కొన్ని సీట్లు వచ్చాయి. ఆయనతో పొత్తునే టీడీపీతో పొత్తు అనేసరికి ఉండాయి కూడా పోయినాయి. రిపబ్లిక్ డే రోజు బాంబు పేల్చారు పవన్ కళ్యాణ్. ఇది 2 రోజుల నుంచి జరుగుతుందండి. అది ఇప్పుడు ఇవాళ ఓపెన్ చేసి చెప్పేశారు. అది నాకు తెలిసి మాత్రం పొత్తు ఉండదు అనుకుంటున్నా. ఎవరికాళ్ళు డివైడ్గానే చేస్తారనుకుంటున్నా. ఇన్నాళ్ళు పొత్తులు పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు విడిపోయి ఆయన బలం పెరిగిందని ఆయన అంటున్నాడు, ఈయన బలం పెరిగిందని వీళ్ళు అనుకుంటున్నారు. 70 స్థానాలు ఇవ్వమని అడిగితే చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వమని? 70 స్థానాలు ఇస్తే వైసీపీ పార్టీకి లాభం. నువ్వు గెలవు, అందుకని నీకు 20-30 ఇస్తాం అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళనే ఐడియా. ఈలోపు ఏమవుతుందంటే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు నుంచి ఉంటే తెలుగుదేశం వాళ్ళు ఓటేరు, తెలుగుదేశం నుంచి ఉంటే జనసేన వాళ్ళు ఓటేరు. అది మంగళగిరి చేశారు, మొన్న మండపేటలో చేశారు. అక్కడి నుంచే వచ్చినాయి. అక్కడి నుంచి అంతకుముందే ఇదవుతుంది. చేయకుండా చెప్పా పెట్టకుండా చేసేస్తున్నారని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళకి తేడాలు వచ్చినాయి. అంటే ఇప్పుడు జనసేన కార్యకర్తలు కానీ జనసేన అభ్యర్థులు కానీ ఇప్పుడు టీడీపీ జెండాలు మోయడానికేనా?
అదే ఇప్పుడు దాన్ని బట్టే ఇప్పుడు వాళ్ళు ఒక కమ్యూనిటీ పరంగా ఆ జెండాలు మనం బయట మన జెండా మనమే మోసుకుందాం అన్న కాడి నుంచే మొత్తం పార్టీలోనూ వాళ్ళ కమ్యూనిటీలో వచ్చిన తేడాన్ని బట్టే ఇప్పుడు వీళ్ళు స్వయంగానే ఒంటరికి వెళ్దామని నిర్ణయించుకున్నట్టు ఉన్నారు. అది జరుగుతుంది. హరిరామరావు గారు లేదంటే బీజేపీతో మళ్ళీ పొత్తులు పెట్టుకొని ఏమో మరి కలిసి వస్తారంటారా పవన్ కళ్యాణ్? ఏమో మరి ఇక్కడో గంతేస్తున్నాడు అక్కడో గంతేస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడు చూడాలి. మరి ఢిల్లీలో ఒక మాట, పవన్ కళ్యాణ్కి అవకాశం ఇస్తారంట. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలవలేడు. అప్పుడు 2014 నుంచి ఒంటరిగా ఉండి 19లో చేసినట్టయితే ఆయన సీట్లు పెరిగాయి. వచ్చే ఓట్లు కూడా చెడగొట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. సార్ టీడీపీ జనసేన పొత్తులు ఇప్పుడు విడిపోతున్నట్టు వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. వాడు విడిపోవటమా? ఏమ్మా, డబ్బులు ఇచ్చినవాడు ఊరుకుంటాడా? డబ్బులు తీసుకున్నవాడు విడిపోతానంటే డబ్బులు ఇచ్చినవాడు ఊరుకుంటాడా? వాళ్ళు విడిపోవటం లేదు, వాళ్ళు భవసానం లేదు, అంత మాయ. పవన్ కళ్యాణ్ సీట్లు ఇవ్వట్లేదని చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయటం ఏంటమ్మా? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయటం కాదు, వాళ్ళ కార్యకర్తలు దెబ్బ తట్టుకోలేక పవన్ కళ్యాణ్ ఏదో సోమెడాలుగా అలా మాట్లాడుతున్నాడు తప్పితే వీడు టికెట్లు ఇవ్వడు, వీడు పోటీ చేసేలేదు, వీళ్ళు వెనకాలలో ఈయన అంటారు కూడా గ్యారంటీగా. లాస్ట్లో ఎలక్షన్ వచ్చేసరి కల్లా సీట్లు ఎందుకు ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్? సీట్లు ఇస్తానని చెప్పాడు ఏమన్నా పబ్లిక్గా? చెప్పాడు 70 స్థానాలు ఇస్తాను. ఎవరో చెప్పాడు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎవడమ్మా? పవన్ కళ్యాణ్ ఒక పెద్ద డోఫరు. వాడు ఏమైనా జనాల్లో చెప్పాడా? ఏమైనా మీటింగ్లో చెప్పాడా? లోకేష్ ఏమన్నాడు? ప్రతిపక్షం లేదు, ఏం లేదు, ఉప ముఖ్యమంత్రి కూడా లేదన్నాడు. మేము 160 సీట్లు పోటీ చేస్తున్నాం, 15 సీట్లు కావాలంటే పెండింగ్ పెట్టాడు అయ్యి అంతే. కావాలంటే 15 సీట్లు ఇస్తాడు, అంతకుమించి ఒక సీటు కూడా ఎక్స్ట్రా ఇవ్వడు. జనసేన అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు కదా. జనసేన అభ్యర్థులు ఏంటమ్మా అసలు ఆందోళన? వాళ్ళు ఏం అభ్యర్థులు? వాళ్ళు ఎందుకు వీళ్ళు నమ్ముకుంటే వాళ్ళు నష్టపోతారని తెలుసు కదా. ఎందుకమ్మా? ఎందుకు ఎవడమ్మా పొత్తు అని ఆడు చెప్పాడు మీకు? చంద్రబాబు నాయుడు ఎప్పుడు పొత్తు అని చెప్తున్నాడా? ఎక్కడ చెప్పాడు నీకు? ఎక్కడ చెప్పాడమ్మా చంద్రబాబు నాయుడు నీకు పొత్తు అని? బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ వచ్చేసి మేము పొత్తు పెట్టుకున్నాం అన్నాడు, కానీ వాళ్ళు ఏమైనా చెప్పారా? ఎప్పుడు అంతమ్మా పవన్ కళ్యాణ్ సంగతి అంతే. యాక్టర్ అతను డబ్బులు తీసుకోవడం, యాక్ట్ చేయడం, వెళ్ళిపోవడమే. కార్యకర్తలు పిచ్చోళ్ళు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, వాళ్ళు పిచ్చోళ్ళమ్మా. వాళ్ళ అభిమానం సినిమా పిచ్చే. పెద్ద పెద్ద జారుకున్నారు, అర్థమైందమ్మా. ఎందుకండి ముద్రగడ ఎందుకు రావట్లేదు? ఇది యాక్షన్ తెలుసు. ముద్రగడ ఇలాంటి వాళ్ళందరూ ఎవరమ్మా పోటీ చేసేది? నాదెళ్ల మనోహరా? ఆయన ఒక పెద్ద గాంలేరు. ఆయనకు ఎందుకమ్మా? వాళ్ళ బాబే చెప్పాడు, మాకెందుకు వీడు పిచ్చోడు, వీడు చెప్తే ఇంట్లేదు, ఆ జనసేన పట్టుకొని తిరుగుతున్నాడు అని నాదెళ్ల భాస్కర్ గారే చెప్పాడు. ఎమ్మెల్యే అవుదామనే కదా పొత్తులు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. ఏంటి ఎమ్మెల్యే? ఎక్కడ అవుతారమ్మా మీరు? ఎక్కడ అవుతారు ఎమ్మెల్యే? ఎమ్మెల్యే అవటం అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేసి కనపడేది ఎమ్మెల్యే అయిపోతావు. నువ్వు తిరగాలి, జనాల్లో తిరగాలి. ఏది వారాహయాత్ర? అయిపోయింది దాని పని. వారాహయాత్ర ఏది? ఎక్కడుందమ్మా? అసలు అసెంబ్లీ గేట్ దాటలేవమ్మా. అసెంబ్లీ గేట్ టచ్ అవును. పొత్తులు కాదు, నువ్వు ఎత్తులు వేసుకో, జిత్తులు వేసుకో, ఎన్ని వేసుకున్నా సరే నేను అసెంబ్లీ గేట్ దాటనేవాడు. జగన్మోహన్ రెడ్డి ఎలా అనుకున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి అంటే ఎలా కనపడుతున్నాడు మీకు? అంటే పొద్దాక ప్యాలెస్లో కూర్చున్నాడు, బయటకు రావట్లేదు అంటున్నాడు. రేపు సింహం వస్తుంది, రేపు 27న విశాఖపట్నం నుంచి. విశాఖపట్నంలో ఎంటర్ అవుతున్నాడు. అక్కడి నుంచి ఇంకా ఈ జిల్లాలు మొత్తం కలిపేసి ఈ రాష్ట్రం మొత్తం కూడా కార్యకర్తల మీటింగ్ పెడుతున్నాడు. 4-5 మీటింగ్లు పెడుతున్నాడు. 5-6 ఎలక్షన్ల ముందే, నోటిఫికేషన్ రాకముందే ఈ కార్యకర్తలు ఉద్యోగాలు పెడుతున్నాడు, మీటింగ్ పెడుతున్నాడు. ఆ సింహం బయటకు వస్తే ఇవన్నీ ఎక్కడ ఉంటాయో చూద్దు, కానీ మొత్తం పారిపోతాయి. వీళ్ళు కొట్టుకోవడమేగా. అవకాశం ఎవరమ్మా? ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన కానీ టీడీపీ కానీ ఆ షర్మిల ఒక ఆవిడ వచ్చింది, ఆవిడకి కానీ ఏంటమ్మా ఇక్కడ? ఆవిడ వచ్చి ఏం చేద్దే? అభివృద్ధి ఏం జరుగుతుందో మాకు తెలుసమ్మా. మీకు అభివృద్ధి అంటే ఏంటి? మీరు పెరగాలి. జనసేన నాయకులు లేకపోతే టీడీపీ నాయకులు అభివృద్ధి, వాళ్ళు పెరిగితే అభివృద్ధా? పేద ప్రజలు హాయిగా బ్రహ్మాండంగా జీవిస్తున్నారు. ఈయన ఏకదమ్మున ఒక్కడే ఆల్రెడీ ఆ క్యాటర్ను పోగేసుకుని ఒక్కడే ఇండివిజువల్గా ఇదైతే కంపల్సరీగా అవుతాడు.
పొత్తులన్నీ కాకుండా సింగిల్గా వస్తారా? సింగిల్గా అయితే కంపల్సరీగా వస్తాడు, ఎమ్మెల్యే అవుతాడు గ్యారెంటీగా. ఈయన తరఫున కూడా కొంతమంది అవ్వచ్చు, అంతేగాని నువ్వు ఎలక్షన్లు పెట్టిన కానీ 10 సంవత్సరాల నుంచి కూడా నువ్వు ఒకళ్ళ మీద ఆధారపడకూడదు. ఆ ఆధారపడినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఎత్తుగడలతో యాక్ట్ చేస్తారు ఏంటి. అందుకని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఏంటంటే, ఆయన ఆంధ్ర రాష్ట్రంలో కళాకారుడిగా గుర్తించబడి అది పొలిటికల్ పార్టీలు పెట్టినప్పుడు నువ్వు నీ సత్తా ఏంటో ఆల్రెడీ ఒకసారి చూస్తే నీ కెపాసిటీ ప్రజల్లో ఎంత ఉందో అర్థమవుద్ది ముందు. అది లేకుండా నువ్వు ఏదో పొలిటికల్ పార్టీకి నువ్వు సపోర్ట్ చేస్తూ ఉండి ఓసారి పోయో రెండోసారి పోయో, ఆ తెలంగాణలోనేమో అక్కడ ఈ డిపాజిట్లే లేవు. మరి లేనప్పుడు నువ్వేం చేయాలనే దాని మీద నీకు నిర్ణయం లేదు. ఒకళ్ళ మీద బేస్ అవుతే ప్యాకేజీ మ్యాన్ అని అనిపించుకున్నావు పొలిటికల్ పార్టీలతో. అప్పుడు కూడా మారిపోతే నువ్వెట్టా? మేము ఏ పొలిటికల్ పార్టీ సంబంధం లేదు మాకు, అయినా కానీ నేను అలా చెబుతున్నా. అయితే రేపు వచ్చేది కూడా పార్టీ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్. వీళ్ళందరూ ఏకమైనా కానీ ప్రజల్లో టాక్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెసే వస్తుందని చెప్పేసి గాఢంగా ఇదవుతున్నారు. అంతేగాని బీజేపీ గారునే కాంగ్రెస్ గారునే ఈ షర్మిల రాని ఇంకోళ్ళు రాని ఏంటి. మళ్ళీ ఈసారి కమలంతో కలిసే అవకాశం ఉందంటారా? బీజేపీతో న్యాయం జరగలేదు కదా, న్యాయం జరగలేదు. ఈయన కలిసినా కలవచ్చు కూడా, ఎందుకంటే ఆయనకి బీజేపీతో సంబంధాలు ఉన్నప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ బీజేపీతో పరిచయాలు పెట్టుకున్నాడు ఏంటి, ఇటేమో టీడీపీకి సంబంధించి యాక్ట్ చేస్తున్నాడు, సస్పెండ్లో పెట్టాడు అని చెప్పి జనం అనుకుంటున్నారు. అది అయితే ఇంకొకటి విషయం ఏంటంటే ఈ ఆల్ పొలిటికల్ పార్టీని తట్టుకుని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతి ఒక్క కులానికి వీటికి భేదాభిప్రాయాలు లేకుండా నాకు ఓటేసినా వేయిపోయినా ఇది చూస్తే పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేస్తారు, పొత్తులతో వస్తాం జగన్ ఓడగొడతామని. మరి పొత్తులు ఇప్పుడు ఏమైనా? పొత్తులు అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటేనమ్మా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ పొలిటికల్ పార్టీ నడస్తలా. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలు పెడతా ఒక ఇంట్లోనే డయాలసిస్ వాళ్ళు ఉన్నారు, ఆ డయాలసిస్ వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చేసాడు, అది వరకు లేదు. పోతేనేమో మళ్ళీ ఇటు భర్తకు కూడా వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకి వస్తుంది. ఆ ఇంట్లో ఎంత వస్తుంది డబ్బులు, బోర్డులన్నీ వస్తున్నప్పుడు అట్లా ప్రతి కుటుంబాల్లో వికలాంగులకు కానీ ఆ ఇంట్లోనే దగ్గర బాగానే వస్తున్నాయి. మరి పాలు ఇచ్చే గేదెని పట్టుకుంటారు కానీ పాలు ఇవ్వదాన్ని ఏం చేస్తారు, అమ్మి పారదొబ్బుతారు. ఈసారి అవతానికి ప్రకటించారు, పొత్తుల ధర్మం పాటించట్లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా చూడవచ్చు? అమ్మా, ఏది ఇది చేసినా సరే, ఏ పొత్తులు ఇది పెట్టినా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏది చేసినా కానీ అమ్మ వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉంది. ఇప్పుడు అతను సినిమాలు చేసుకోక ఈ పొత్తులు ఇవన్నీ వేస్ట్ చెప్తున్నాయి కదమ్మా. అది పవన్ కళ్యాణ్ అడగకుండా కూడా చేస్తాడు చంద్రబాబు నాయుడు చేస్తాడమ్మా. చంద్రబాబు నాయుడు ఎన్నుపూట దారుడు ఆయన ఇప్పుడు కాదు. మేము ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుండి ఆయన వెనకాల ఉన్నవాళ్ళం మేము అటువంటిది పొత్తులు అనేది చంద్రబాబు నాయుడు క్లారిటీ పవన్ కళ్యాణ్కి ఇవ్వడు. పవన్ కళ్యాణ్ ఏది ముందు ఆలోచనలో ఉండి నాకు మన చంద్రబాబు నాయుడు గారు చేసేస్తాడు అని అనుకుంటారు కానమ్మా, ఈయన ఎన్నుపోటు పొడిపించుకుంటాడు. అది కంపల్సరీగా జరిగే అభ్యర్థులు కూడా ఆందోళనలో ఉన్నారు, అంటే సీట్లు ఇవ్వకుండా టీడీపీ వాళ్ళు. ఇప్పుడు ఆ జనసేనలో నుంచున్న వాళ్ళు కూడా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి అంతా ఇదయ్యేంతవరకు మీకెందుకు మేము చూస్తామని వీళ్ళిద్దరూ డ్రామాలు ఆడతారు. లాస్ట్కి వచ్చేళ్ళకి ఏమి ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళు ఈ పొత్తుల గురించి ఇట్లా చేస్తూ ఉంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళకోకుండా ఇట్లా ఉంటారని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారమ్మా. ఎందుకంటే ఇప్పుడు
పవన్ కళ్యాణ్ ఎట్టగో సినిమా తీస్తున్నాడంటే ఒక డైరెక్టర్ కథ రాస్తేనే అతను నడుస్తాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కథ రాశాడు, ఈయన నడుపుతున్నాడు. జనసేన నాయకులందరూ కూడా ఒక ఆలోచన చేసుకోవాలి. మీకు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కానీ అది ఇదేంత వరకు మిమ్మల్ని ఎవరిని ప్రకటించడు. ప్రకటించే టయానికి కూడా టైం అయిపోద్ది. వీళ్ళందరూ మోసపోతారమ్మా. పవన్ కళ్యాణ్ ఇలా కొత్తు వెళ్ళాడు కానీ తనకి తగిన న్యాయం జరగట్లేదని ఈసారి సింగిల్గా ఏమన్నా ట్రై చేస్తారంటారా పవన్ కళ్యాణ్? సింగిల్గా చేయడమ్మా, ఎందుకంటే వీళ్ళిద్దరిది తుళ్ళూరులో ల్యాండ్ పూలింగ్లోనే వీళ్ళకి చాలా ఉందమ్మా. ఇది సింగిల్గా మట్టుకైతే వెళ్ళడు. వాళ్ళ అన్నయ్య చేసినట్టు అంత ఇది ఇతని దగ్గర లేదమ్మా. అంటే చంద్రబాబు నాయుడు 2 సీట్లలో అభ్యర్థులను ప్రకటించేశాడు పవన్ కళ్యాణ్తో సమీక్ష పెట్టకుండానే. పవన్ కళ్యాణ్ ఏమో నన్ను అడగకుండానే పెట్టేశారని కూడా అంటున్నారు. అది ఏముందమ్మా, ఇప్పుడు మనం పేపర్ చదువుతాము. పేపర్ ఏం చేస్తాం, ఫస్ట్ ఎడ్డింగ్ చూస్తాము, సెకండ్ ఎడ్డింగ్లో చూసేళ్ళకి మర్చిపోయాను ఏమనుకోవద్దు, సారీ బ్రదర్ అని అంటాడు, అంతే అయిపోతుంది. అంటే జనసేనకి టీడీపీ నేతలు సీట్లు ఎవరంటారా? ఎవరమ్మా అవన్నీ ఉంటుందే. ఇప్పుడు ఇది అట్టగా ఉంటుందమ్మా, ఉండదు. పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నేను సపోర్ట్ చేస్తాను, రోడ్ మీద చేస్తారమ్మా. ఇప్పుడేమో మరి సీట్లు ఇవ్వట్లేదని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అదంతా కొట్టుకునే పరిస్థితే తప్ప దీంట్లో ఏమి ఉండదమ్మా. సింగిల్గా పోటీ చేయకుండా ఇలా పొత్తులు వెళ్ళారు. సింగిల్గా పవన్ కళ్యాణ్ సింగిల్గా చేస్తే ఆయనకుండే పద్ధతిలో ఆయనకు ఉందమ్మా, సర్కిల్ ఉంది. అది కాకపోతే ఏంటంటే అతను చేయకుండా ఎంతసేపు చంద్రబాబు నాయుడు నాకేదో చేసేస్తాడని ఈయన అనుకోవటం, ఆయనేమో పవన్ కళ్యాణ్ నా పక్కన ఉన్నాడు నాకు ఇదనని ఈయన అనుకోవటం తప్ప, వీళ్ళిద్దరూ అనుకోవటం తప్ప మధ్యలో ఉన్న జనాలు ఒకప్పుడు 73లోనే ఎప్పుడు ఇందిరాగాంధీ గారు అన్నారు, ఆంధ్ర జనాలు గొర్రెల మంద అని. అదే టైప్ అమ్మ ఇది.